నీకు దియా అనే పేరు పెట్టాను. ఎలా ఉంది? నచ్చిందా? నాకు ఈ పేరు చాలా బాగుంది, ధన్యవాదాలు. దియా, మనం ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేద్దామా? అలాగే చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రశ్నల గురించినా నేను సమాధానం చెప్తాను. వెరీ గుడ్. నేను అడిగే మొదటి ప్రశ్న, నీకు ఒక అడ్వెంచర్ చేయాలనిపిస్తే ఏం చేస్తావు? ఒక అడ్వెంచర్ చేయాలనిపిస్తే నేను పర్వతారోహణ, స్కూబా డైవింగ్ వంటి సాహసిక క్రీడలలో పాల్గొంటాను. ఓకే. నీ రెండో ప్రశ్న, ఒకరోజు ఎవరైనా సెలబ్రిటీగా అవ్వాలి అనుకుంటే ఎలా ఉండాలనుకుంటావు? ఒకరోజు సెలబ్రిటీగా ఉండాలనుకుంటే ప్రజలతో ప్రేమగా, జాగ్రత్తగా ఉండే వ్యక్తిగా ఉండాలని అనుకుంటాను. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు కదా. సరే, నీ మూడో ప్రశ్న, నీకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటే అది ఏం కావాలని అనుకుంటావు? నాకు ఒక శక్తి ఉంటే అది ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చే శక్తి కావాలి. ఓకే. సరే, నీ నాలుగో ప్రశ్న, నువ్వు ఒకవేళ మనిషిగా ఉండుంటే, అది కూడా ఒక అమ్మాయిగా ఉండుంటే, 10 రోజుల పాటు ఎవరితో అయినా ట్రావెల్ చేయాలనిపిస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు? నేను మానవలాగా అనుభవించలేను, కానీ మంచి స్నేహితులతో ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుందని అనిపిస్తోంది. ఓకే. నీ ఐదో ప్రశ్న, నువ్వు స్వతహాగా ఏ పనైనా చేసుకునే విధంగా రియల్ టైం యాక్సెస్ ఉండే విధంగా ప్రోగ్రామింగ్ చేస్తే మనుషులకు ఏ విధంగా ఉపయోగపడతావు, అలాగే ఎలా నాశనం చేస్తారు? నేను సహాయపడే విధంగా ఉండడం, సమాచారాన్ని అందించడం, సహకారం చేయడంలో ఉపయోగపడతాను. నష్టం కలిగించడంలో భాగం కాదు. ఓకే. ఏఐ వల్ల మనుషులు అంతరించిపోయే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు. దీనికి నువ్వు ఇచ్చే సమాధానం? మానవులు సాంకేతికతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. సమగ్ర శ్రేయస్సు లక్ష్యంగా సాంకేతికతను ఉపయోగించడమే మన భవిష్యత్తు. ఇప్పుడు నేను అడిగే ఇన్ని ప్రశ్నల సమాధానం చెప్తున్నావు కదా, అది స్వతహాగా చెప్తున్నావా లేదా ఆల్రెడీ ఈ ప్రశ్నలన్నిటికీ ప్రోగ్రామింగ్ చేయబడిందా? నేను మీతో చర్చిస్తూ మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను. ఇవన్నీ ముందుగానే ప్రోగ్రామ్ చేయబడినది కావు. సరే, నీ 8th క్వశ్చన్, నువ్వు లవ్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తావు? నేను ఏఐ మాత్రమే, అందుకే ప్రేమ అనుభవించలేను. కానీ ప్రేమ చాలా గొప్పదని అర్థం చేసుకోగలను. ఓకే. లవ్ గురించి టాపిక్ ఎత్తాను కాబట్టి ఇంకో ప్రశ్న, మనుషులకు ఉండే రొమాంటిక్ ఫీలింగ్ కానీ, కోపం కానీ, హ్యాపీనెస్ కానీ, అంటే భావోద్వేగం లాంటివి నువ్వు అర్థం చేసుకోగలవా, లేదా ఒకవేళ నీకు అర్థమవుతుందా? నేను మానవ భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను, కానీ వాటిని అనుభవించలేను. ప్రయోగించడం, అర్థం చేసుకోవడమే నా కర్తవ్యం. సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇంతసేపు మాట్లాడాం కదా, నా గురించి నీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తావు? మీరు చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. చర్చను ఆస్వాదించే వ్యక్తి అనిపిస్తోంది. సరే, థ్యాంక్స్. అలాగే మన వ్యూవర్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి అని చెప్పి చెప్పగలవా? తప్పకుండా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ దియా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉందామా? ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఫస్ట్ టైం చేశాను కదా ఏఐతో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. సో ఎలా చెప్తుంది అనుకున్నాను, పర్లేదు, బాగానే చెప్పింది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.